ఉద్యోగదారులకి ఒక వెన్నుముక్క ఉన్నటువంటి క్రమంలో మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్టు కేంద్రానికి అవసరం. అశోక్ బాబు రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు. ఈరోజు నెల్లూరులోని కలెక్టరేట్ ఎదురున వర్గీకరణ వ్యతిరేకిస్తూ అదేవిధంగా వర్గీకరణ మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టం ఏదైతే ఉందో ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ ఈరోజు మా యొక్క నెల్లూరు జిల్లా ఉన్నటువంటి మానవ ఉద్యోగులు అదేవిధంగా ఉద్యమకారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చింది. వర్గీకరణ చేయాలి అంటే తప్పనిసరిగా జనాభా లెక్కలు తీయాలి, ఎంపీరికల్ డేటా తీయమని చెప్పింది. నిన్నగాక మొన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ప్రవేశపెడుతూ ఎస్సీ వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం చేయాల్సి వస్తుంది. 2024-25లో లెక్కలు తీయలేదని చెప్పి అంటే ఒక మనిషికి ఆరోగ్యం బాగలేకపోతే ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ వేస్తారా అంటే ఈ 15-14 సంవత్సరాల రిపోర్ట్ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వయలేట్ చేస్తుంది. ఇది కావాలని చేస్తుందని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్పినటువంటి న్యూమరికల్ డేటా తీయలేదు. ఎంపీరికల్ డేటా అంటే ఆ యొక్క అనుభవపూర్వకంగా ఈ యొక్క 59 ఉపకులాల్లో ఉన్నటువంటి ఎటువంటి న్యూమరికల్ డేటా లేదు. జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్ ప్రభుత్వం నియమించినటువంటి సచివాలయ లెక్కలు మీరు ఎట్లా తీసుకుంటారు అంటే ఆ లెక్కల ప్రకారం మేము ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెబుతా ఉన్నారు. అంటే ఎస్సీల కోసం ఎస్సీ మాదిగల వర్గీకరణ కోసం ఒక ఏకసభ్య కమిషన్ నియమించాలంటే ఈ రాష్ట్రంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ మాదిగోడు పనికిరాడా అని చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతా ఉన్నాం. అంటే కేవలం వీళ్ళందరూ కూడా మాదిగల మధ్య తగాదా పెట్టి తమాషాలు చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అత్యవసరంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఆమోదింపజేసుకున్నాడు వర్గీకరణ బిల్లుని. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఈ యొక్క మండల సభలో ప్రవేశపెట్టినప్పుడు అరగంట ముందు గంట ముందు ప్రవేశపెడతారు చంద్రబాబు నాయుడు గారు. మీకు అసలు వర్గీకరణ చేసేదాన్ని చిత్తశుద్ధి ఉందా అంటే మాదిగల్ని నమ్మించి మోసం చేయబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఇది ఒక డ్రామా, ఇది ఒక ప్యాకేజింగ్ ఫ్యాషన్ షో లాగే ఉంది చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మందకృష్ణ మాదిగది అంటే మండల్లో ఒక అరగంట ముందు మోషన్ రాజు గారు చైర్మన్ ముందు పెట్టి దీన్ని ఆమోదించమంటే అంటే బిల్లు ప్రవేశపెట్టకుండా చట్టసభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు దీని మీద చర్చించకుండా ఒక వర్గీకరణని ఎట్లా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే ఒక వారం రోజులు టైం పెట్టి వర్గీకరణ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయమని యుద్ధ ప్రాతిపదిక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నువ్వు ఎంత యుద్ధ ప్రాతిపదికన యొక్క దళితుల మధ్య చిచ్చు పెట్టి వర్గీకరణ ద్వారా దళితుల ఐక్యత దెబ్బతీయాలో చూస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన ఆర్డినెన్స్ మీద ఈ యొక్క రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘం మా యొక్క మానవ సంఘాలందరూ కలిసి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు బిల్లు పెట్టండి, మీరు చట్టం తీసుకురండి. తప్పనిసరిగా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఇదే ఆర్డినెన్స్ తెచ్చి సుప్రీంకోర్టు మీ యొక్క తీర్పును కొట్టేసింది, మీరు ఇచ్చిన ఆర్డినెన్స్ కొట్టేసింది. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఈ యొక్క ఎస్సీల యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి ఒక జాతీయ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం ఉండాల్సింటే ఏకసభ్య కమిషన్ ని వేసి ఈ యొక్క మాదిగల మధ్య తగాదా పెట్టి తమాషాలు చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తప్పనిసరిగా వచ్చేసి మాలలందరూ కూడా ఐక్యం అవుతున్నారు. మాలలు కూడా ఇంకా టీడీపీ మాలలో, వైసీపీ మాలలో, మిగతా రాజకీయ పార్టీ మాలలో ఈ వర్గీకరణ ఎదుర్కోవడానికి మాలందరూ ఐక్యంగా వస్తూ ఉన్నారు. దాన్ని ఓటు ద్వారానే బుద్ధి చెబుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా శ్రీ పుడిశ్రామ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు రాష్ట్ర ఉద్యోగ సంఘాల అధ్యక్షులు ముఖ్య అతిథి సోదరులు
కులిబిల్ అశోక్ బాబు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాల మహానాడు కేసీఆర్ నేను, అదేవిధంగా పెద్దలు పల్ల వెంకట గారు, అదేవిధంగా ఉద్యోగాల సంఘాల నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈదూరు విజయ్ కుమార్, అదేవిధంగా హరిబాబు, అదేవిధంగా మదన్ మిశ్రా గారు, అదేవిధంగా చేరు సుజాత గారు, అదేవిధంగా రమణన్న గారు, అదేవిధంగా బాలచెన్నయ్య గారు, అదేవిధంగా మహిళ ఇంకా అందరం ఐక్యంగా మాధవ్ గారు అందరం ఐక్యంగా కూడా ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసడానికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా పత్రికల ద్వారా తెలియపరుచుకున్నాను. ఇక్కడ మీ అందరూ తెలుసు, భారతదేశంలో 341, 371 ఆర్టికల్ ప్రకారం ఎక్కడ కూడా మమ్మల్ని విభజించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ లేదని చెప్పి ఆ రోజు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాన్ని కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు మమ్మల్ని విభజించి పరిపాలించాలనే దుర్బుద్ధితో ఈరోజు వర్గీకరణ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మేమందరం కలిసి ఉంటే మా బిడ్డలకు మంచి భవిష్యత్తు, మాకు ఒక ఐక్యత, మాకు ఒక బలం. మీరు గతంలో చూస్తుంటారు, ఒక నూరుకున్న కారం చేడు ఉద్యమాలు, మాల మాదిగులు అనేక ఉపకులాలు కలిస్తే ఆ ఉద్యమం ఎంత విజయవంతమైంది, మాలలు ఏ విధంగా మిగతా ఉపకులాలకు ఏ విధంగా సహకరించారు, మాదిగల సోదరుల కోసం ఏ విధంగా కత్తి కర్రబట్టుకుని నిలబడ్డారో మీ అందరికీ భారతదేశంలో చూసిన ఉద్యమాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా మేము ఎక్కడ కూడా మా యొక్క ఉనికిని ఎక్కడ తగ్గిపోకుండా మేము ఈరోజు కూడా మాది సోదర భాషలు చూస్తున్నాం. మేము ఏదంటే మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. నిన్నగాక మొన్న వచ్చిన రాజీవ్ మిశ్రా కమిషన్ 7.5 ఉన్నటువంటి మాలలు ఎక్కడ 6.5 మాదిగలు ఉన్నారని చెప్పి తప్పుడు నివేదించడం చాలా దుర్మార్గకర విషయం. దాన్ని అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీర్మానం చేయడం కూడా 4 కమిటీ వేస్తే 4 మాదిగ సోదరులు శాసనసభ్యులు, ఒక మాల సోదరుడు శాసనసభ్యులు. ఎంత దుర్మార్గమే మీరు చెప్పండి. ఎంతమంది మాలలు ఉన్నారు, ఎంతమంది శాసనసభ్యులు మాలలు ఉన్నారు, వాళ్ళు సమానంగా వేయాలి కదా. కమిటీలో 5 మందిని కమిటీని వేస్తే 4 వచ్చి మాదిగ సోదరులు వేసే శాసనసభ్యుల్ని, ఒక వచ్చి మాల సోదరులు శాసనసభ్యులు వేశారు. మరి అదేవిధంగా తీర్మానం చేసేటప్పుడు ఒక మాల మంత్రిని మీ యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకొని గౌరవ బాలవీరాజు గారిని ఆయన ద్వారా మీరు తీర్మానాన్ని చేయించడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. అందుకని మేమందరం కూడా అత్యధిక శాతం ఉన్నటువంటి ఈ రాష్ట్ర మాలలందరం కూడా మేము ప్రభుత్వానికి మేము వర్గీకరణకు వ్యతిరేకంగా మేము మాల ఉద్యోగాల సంఘాల తరఫున మేము సుప్రీంకోర్టుకు పోయేదానికి మేమందరం ఐక్యతగా కలిసి మా సంపాదనలో 1% ఇచ్చి మా యొక్క హక్కులు మేము సాధించుకునేదానికి సుప్రీంకోర్టు పోయేదానికి సిద్ధంగా ఉన్నారని తెలియపరుచుకుంటూ పట్టుకోవాలని నమస్కారం.